ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభాభివందనములు. ఈనాడు దేవుడు మానవులు ఉండేటువంటి 7 కార్యాలను అసహించుకుంటూ ఉన్నాడంట. ఆ కార్యాలు ఏంటనేవి ఈనాడు మనం ధ్యానం చేద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఛానల్ను కొత్తగా వీక్షిస్తున్న వారైనట్లయితే, లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వాక్య పరిచర్లో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ఇది అనేక మందికి చేరవేయడానికి మీ వంతు సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభు అసహించుకుని కార్యములు 6 కలవు, 7 అతడు యావగించుకొనెను. చూడండి ప్రియ దేవుని సంగమా, వాక్యము సెలవిస్తున్నది, దేవుడు 6 కార్యాలను అసహించుకుంటున్నాడంట, 7వ కార్యాన్ని యావగించుకుంటున్నాడు. అంటే అది కూడా ప్రభువు అసహించుకుంటున్నాడని వాక్యం చెప్తున్నది. అవి ఏమిటి అనేదని మనం చూసినట్లయితే కింద మాటల్లో ముందుగా మొదటిది గర్వపు చూపు. గర్వాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. ఈనాడు చాలామంది గర్వము కలిగి ఉండేవారుగా ఉన్నారు. చూడండి, కొద్దిగా ఏదైనా కలిగినా కానీ, లేదా ఆ యొక్క సంఘంలో కానీ, ఆయా గ్రామంలో చిన్న పేరున్నప్పుడు, లేదా ఏదైనా కొంత సంపాదించుకున్నప్పుడు ఈనాడు నేనే అనేటువంటి గర్వము చాలా మందిలోకి వస్తూ ఉంది. ఈనాడు ఆ గర్వం వల్లనే చాలా మంది పతనం అయిపోయారని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనలో ఎవరిలోనైనా సరే గర్వము ఉంటే మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్తూ ఉన్నది, పతనానికి ముందు గర్వము నడుస్తూ ఉందంట. ఈనాడు నీలో గర్వం ఉన్నట్లయితే నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివైనా, నువ్వెంత ధనమున్నవాడివైనా, నువ్వెంత పెద్ద ఉద్యోగివైనా, ఎవరైనా సరే నీలో గర్వం అనేది ఉంటే నీలో కంపల్సరిగా పతనం అనేది ప్రారంభం అవుతుందని వాక్యము చెప్తున్నది. కనుక దేవుడు అసహించుకునే మొదటి కార్యములో కూడా గర్వం అనేది ఉంది. కనుక ఆ గర్వం ఉంటే మనలో నుంచి మనము తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవది అబద్ధములాడే నాలుక. ఎవరైతే అబద్ధాలు ఆడుతూ ఉన్నారో వారిని కూడా దేవుడు అసహించుకునేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తున్నది, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనము, ఆనందమయమైన జీవితమును సుఖప్రదమైన దినములను ఆశించి వాడెవడను దుర్భాషలాడరాదు, అసత్యము పలుకురాదు. చూడండి ప్రియ విశ్వాసులారా, నీ జీవితము సుఖమయముగా ఉండాలంటే, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆనందముగా ఉండాలంటే మన నోటితో ఎప్పుడు కూడా మన అబద్ధములు ఆడకూడదు, దుర్భాషలు ఆడకూడదు. ఇవే మాటలు కూడా కీర్తనకారుడు కూడా చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 12 నుంచి 16 వచనాల్లో చూసినట్లయితే అక్కడ కూడా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, మన నోటితో మనం అబద్ధములు ఆడకుండా ఉన్నట్లయితే మన సుఖముగా శాంతిగా జీవించగలమని. కనుక ఈనాడు దేవుడు కూడా ఇక అబద్ధాలు ఆడే నాలుకను అసహించుకుంటున్నాడు. కాబట్టి అబద్ధములు ఆడకుండా ఎప్పుడు కూడా మన నోటితో మనం సత్యము పలికేవారుగా, నిజాయితీగా ఉండేవారుగా ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తే మనల్ని ఎవరమైనా సరే అబద్ధములు ఆడేవారుగా ఉన్నట్లయితే ఈనాటి నుంచి మన నాలుకతో మనము నిబంధన చేసుకోవాలి. నీకు ఎన్నడూ కూడా అబద్ధములు ఆడను అనేటువంటి నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ జీవితకాలం మందల నువ్వు ఆనందముగాను సుఖముగాను బ్రతుకుతావు. అదే నువ్వు అబద్ధములు ఆడినట్లయితే దేవుడు నిన్ను అసహించుకుంటాడని వాక్యం చెప్తున్నది. ఇంకా మూడవదిగా దేవుడు అసహించుకునే కార్యముల్లో నిర్దోషులను చంపు చేతులు. చూడండి, ఎవరిమైనా సరే నిర్దోషులను అంటే మంచివారి మీద మనము చంపేవారికి ఉన్నట్లయితే దేవుడు అసహించుకుంటాడంట. ఈనాడు చంపడం అంటే మనం కత్తి పట్టుకుని వారిని పొడి చేయడమో, లేకపోతే ఇంకేదో చేసి వారిని చంపడం కాదు. ఈనాడు చాలా మంది మంచివారిగా ఉన్నప్పుడు వారి మీద లేనిపోని కుట్రలు పన్ని, వారికి లేనిపోని మాటలు ఆడి వారిని
చంపేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈనాడు చూడండి, మనం ఎవరి మీద ఎవరినైనా ఒక మాట అంటే చాలు ఆ మాటను బట్టి చాలా మంది కృంగిపోయేవారుగా, ఆ మాటలను బట్టి చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవారుగా, ఆ మాటలను బట్టి చాలా మంది బాధపడేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు వాక్యం మనల్ని చెప్తుంది, నిర్దోషులను చంపే చేతులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. ఇంకా 4వదిగా కుట్రలు పన్నే హృదయము. తొలి మన ధ్యానం చేసినట్లుగా కుట్రలు మనం ఎవరి మీద కూడా పన్నకూడదు. మంచి హృదయం కలిగి మనము జీవించాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నది. హృదయం అన్నిటికంటేను మోసకరమైనది, దాని రోగము కుదర్చలేము, దాన్ని ఎవడు అర్థము చేసుకోగలడు. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రసాదించుటకు ప్రభు అయిన నేను హృదయమును పరిశీలించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుడు హృదయమును పరిశీలించేవాడు. కాబట్టి మన హృదయములో మన ఇతరుల మీద కుట్రలు కలిగి ఇతరులను నిందించాలని, బాధ పెట్టాలని, ఒకడు ఎదుగుతూ ఉంటే వాడిని చూసి వారవలేక వాడిని ఎలాగైనా సరే కిందకి లాగాలనేటువంటి హృదయంలో కుట్రలు కలిగి మనం జీవిస్తే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. ఎందుకంటే హృదయాలను దేవుడు పరిశీలిస్తాడు. హృదయం మోసకరమైనది కనుక ఆ మోసకరమైన హృదయాన్ని మనం మార్చుకొని నీతిగా, న్యాయముగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇటువంటి కుట్రపూరితమైన హృదయాన్ని నువ్వు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. నీ బ్రతుకు అగమ్య గోచరముగా మారుతుందని ఈనాడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇంకా 5వదిగా చెడును చేయుటకు పరుగుడి పాదములు. చూడండి, చెడ్డ పనులు చేయడానికి ఎవరైతే ముందుంటారో అటువంటి వారిని కూడా దేవుడు అసహించుకుంటాడు. ఈనాడు ఏదైనా 10 మందికి ఉపయోగపడే కార్యము, లేదా ఒక మంచి కార్యము, సంఘానికి ఉపయోగపడే కార్యము, క్రైస్తవ లోకానికి ఉపయోగపడే కార్యము చేయాలంటే చాలా మంది రారు. భయపడిపోయేవారుగా, వెనుకంజ వేసేవారుగా ఉన్నారు. కానీ ఈనాడు ఏదైనా సరే, ఎవరి మీదైనా సరే చెడు చేయడానికంటే, చెడ్డ కార్యం అంటే అక్కడ పరిగెట్టేవారుగా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా దేవుడు అసహించుకుంటాడని వాక్యం చెప్తున్నది. ప్రియ విశ్వాసి, దేవుని సంగమా, ఈనాడు నువ్వు చెడు చేయడానికి పరిగెడుతూ ఉన్నావేమో, అందుకే ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చెడ్డ చేయడానికి ముందుగా వెళ్తూ ఉన్నావేమో, అటువంటి నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. అటువంటి చెడు కార్యాలు చేయడానికి నువ్వు పరిగెడితే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. దేవుడు తన నోటిని నిన్ను ఉమ్మివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు నువ్వు అటువంటి చెడు కార్యాలకు ముందుగా ప్రాధాన్యం ఇచ్చేవాడిగా ఉన్నట్లయితే అటువంటి చెడ్డ కార్యాలను విడిచిపెట్టాలని ప్రభు ఈనాడు మనకి బోధ చేస్తూ ఉన్నారు. ఇంకా 6వదిగా సాక్ష్యమున మాటి మాటికి బొంకులాడుట. చూడండి, ఈనాడు మనం ఎవరికైనా మధ్యవర్తిగా ఉన్నప్పుడు, ఏదైనా తగాదాల సాక్ష్యం చెప్పాలనుకున్నా, ఏదైనా సరే వాటిలో మనం ఎన్నడూ కూడా అబద్ధములు ఆడకూడదు. ముందుగానే ప్రభు చెప్పినట్లుగా నీ జీవితం సుఖముగా ఉండాలంటే నీ నోటితో నువ్వు ఎన్నడూ కూడా అబద్ధాలు ఆడకూడదు. సాక్ష్యము చెప్పేటప్పుడుగా కూడా నువ్వు అబద్ధ సాక్ష్యం ఎన్నడూ పడకూడదు. ఈనాడు చాలా మంది వారికి ఏదైనా దొరుకుతుందనో, లేకపోతే చాలా మంది కలిసి వస్తుందనో, లేకపోతే అబద్ధము చెప్తే పలానా వాడు నన్ను ఆదుకుంటాడని చెప్పి ఇక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పేవారు చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, కనుక మాటి మాటికి అబద్ధాలు ఆడేవారిని దేవుడు అసహించుకుంటాడని వాక్యం చెప్తున్నది. కనుక ఎప్పుడు కూడా మన అబద్ధ సాక్ష్యం అనేది పలకనే పలకూడదు. ప్రియమైన దేవుని సంఘం, చివరిగా దేవుడు అసహించుకునే కార్యాల్లో 7వది అన్నదమ్ములలో జగడములు పెంచేవారిని. చూడండి, ఈనాడు చాలా మంది సంఘములు అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నప్పుడు, ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఉంటున్నప్పుడు కొంతమంది వారిని చూసి వారవలేరు. వీరు కూడా మాలాగే ఏడవాలని, అలాగే వీళ్ళు రోడ్డును పడాలని, ఎప్పుడు వీరు కొట్టుకుంటారా, ఎప్పుడు తగువులు ఆడుకుంటారని చెప్పి అన్నదమ్ముల మధ్యకు వెళ్ళి చిచ్చు పెట్టేవారుగా, తగువులు పెట్టేవారుగా చాలా మంది ఉంటారు. అందుకే ఈనాడు ప్రభు వారు మనకు చెప్తూ ఉన్నారు, అటువంటి వారిని గురించి మనం జాగ్రత్త పడాలి. ఈనాడు ఎవరైనా సరే నీ అన్నదమ్ముడి గురించో, లేకపోతే నీ సంఘంలో ఉన్నవాడి గురించో, నీ స్నేహితుడి గురించో వచ్చి లేనిపోని మాటలు చెప్పినప్పుడు వారిని ముందు మనం వెంటనే వారి మీద పగ పెట్టుకునేవారుగా, కోపం పెట్టుకునేవారుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే అన్నదమ్ముల మధ్య
తగాదాలని ఉండకూడదు. ఎందుకంటే వాక్యం కీర్తనకారుడు అంటున్నాడు, సహోదరులందరూ కూడా ఐక్యముగా కూడి ఉండుట అది ఎంతో మనోహరము, రమ్యము అని. కనుక దేవుడు కూడా సహోదరులందరూ కలిసి ఉండాలని ఆశిస్తాడు. కానీ దుష్టుడు అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టడానికి ముందుంటాడు. అటువంటి తగాదాలు పెట్టే వారిని ప్రభు అసహ్యించుకుంటారు. కాబట్టి ఈనాడు మనం ఎవరమైనా సరే అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టేవారిగా ఉన్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ప్రియ దేవుని సంగమ విశ్వాసి, ఈ యొక్క దినాన ప్రభువు వారు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మానవులు ఉండేటువంటి 7 కార్యాలను కూడా ఆయన అసహ్యించుకుంటున్నారు. కనుక 7 కార్యాలు నీలో ఉన్నట్లయితే గర్వపు చూపు గాని, అబద్ధములాడే నాలుక గాని, నిర్దోషులను చంపు చేతులు గాని, కుట్రలు పన్నే హృదయము కాని, చెడ్డన చేటుకు పరిగెడు పాదములు కాని, సాక్ష్యమున మాటి మాటికి అబద్ధములాడటము గాని, అన్నదమ్ముల మధ్య తగువులు పెట్టేవారుగా ఎవరైనా ఉన్నట్లయితే ఈనాడు ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరెవరూ కూడా నా రాజ్యానికి వారసులు కారు, నేను మిమ్మల్ని అసహ్యించుకుంటూ ఉన్నానని. మనకి ఇటువంటి కార్యాలు ఎవరిలో ఉన్నట్లయితే ఈనాడే విడిచిపెట్టి అటువంటి వాటిని ఎదిరించి పోరాడే శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని, మంచి హృదయం కలిగి మనం జీవించాలని ప్రభువును ప్రార్థన చేసుకుందాం. విశ్వసించిన వారు తలలు వంచండి, కొండలు మూయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, ఇదిగో దేవా, ఈనాడు నువ్వు కొద్ది విషయాలు మాకు తెలియజేసావు తండ్రి. నీవు అసహించుకునే కార్యాలు ఏవైనా సరే మాలో ఉన్నట్లయితే గర్వపు చూపు గాని దేవా, ఇదిగో తండ్రి అబద్ధములాడేటువంటి నాలుక గాని, ఇదిగో తండ్రి నిర్దోషులను చంపే చేతులు గాని, తండ్రి సాక్ష్యమున మాటి మాటికి బొంకులాడము కానీ, అన్నదమ్ముల మధ్య తగులు పెట్టేవారము గాని, కుట్రలు పన్నే హృదయము కాని దేవా, ఈ 7 ఏవైనా మా హృదయంలో ఉన్నట్లయితే తీసివేయండి. నీ వాక్యానుసారమైన జీవితమును దయచేయండి. మేము సంతోషంగా ఆనందంగా జీవించడానికి నీ కృప చూపించమని, ఇది ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, దేవ నిరాశలున్న వారికి దేవ ఆశని కలిగించి భయపడకుండా నీవే గొప్ప ధైర్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.